డ్రోన్ ఎలా పనిచేస్తుంది, డ్రోన్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అగ్రికల్చర్ డ్రోన్ ఏంటి, అసలు థర్మల్ డ్రోన్ ఎలాగుంటాయి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మన నాదర్గుల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్నాం. రైతులకు ఎలా యూజ్ అవుద్ది, ఆర్మీకి ఎలా యూజ్ అవుద్ది, అదేవిధంగా పోలీసు కానీ గ్రేహౌండ్స్కి ఎలా యూజ్ అవుద్ది. Police is using for tracking this Naxalite movement. We have signed an agreement with ISRO. ఎన్ని సైజులు ఉన్నాయి సార్ ఇందులో డ్రోన్? Oh, drone are different, maybe hundreds and సార్ ఈ అకాడమీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? flying pilots, commercial pilots course is there. అంటే డ్రోన్ అనేది కేవలం అగ్రికల్చర్గా కాకుండా థర్మల్ డ్రోన్స్ కూడా వచ్చాయి. Oh no, అవి ఎలా పనిచేస్తారనే విషయం ఒకసారి చెప్పండి. it works in day and night anytime. దీని వర్క్ కలిగి ఉంటుంది, ఎంతమంది కెపాసిటీ ఉంటుంది, దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది? సార్ ఇది సెస్నా 172 ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో మ్యాక్సిమం ఇది అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ట్రైనింగ్కి యూజ్ చేస్తారు. ఇది 4-సీటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. ఒకవేళ పైలట్ కోచింగ్ కావాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు యాక్చువల్గా కొత్త రూల్ వస్తుంది. సిస్టమ్ చూడండి, ఇది వెరీ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇది. టేకాఫ్ అవ్వడానికి ఎంత మిల్లీమీటర్ల వరకు జర్నీ చేయాలి? పక్షులు అటాక్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? ఫైనల్గా చెప్పండి, చాలామంది యూత్ పైలట్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు డ్రోన్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని మనం మాట్లాడదాం స్టూడెంట్స్తో. ఫార్మింగ్ చేస్తున్నాను. ఎన్ఆర్ఎస్సిలో మ్యాపింగ్ చేద్దామని కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నడుస్తున్న సినిమాటోగ్రఫీ మోస్ట్ ట్రెండ్ డ్రోన్ ట్రైనింగ్ మీద నేర్చుకోవాలనుకుంటే తెలంగాణ ఏవియేషన్ అకాడమీ రావాలంటే ఒక నార్మల్ మనీ ఇలాగ అప్రోచ్ అవ్వాలి. ఏం లేదండి, మాకు ఒక వెబ్సైట్ ఉంది. వెల్కమ్ టు iDream. డ్రోన్ ఎలా పనిచేస్తుంది, డ్రోన్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అగ్రికల్చర్ డ్రోన్ ఏంటి, అసలు థర్మల్ డ్రోన్ ఎలాగుంటాయి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మన నాదర్గుల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్నాం. ఇక్కడ డ్రోన్లు రకరకాల డ్రోన్లు పనిచేస్తాయి. ఇక్కడ తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ద్వారా చాలా మంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. వీళ్ళు అగ్రికల్చర్ డ్రోన్తో పాటు రకరకాల ఎన్ని డ్రోన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ డ్రోన్స్ ద్వారా ఎలా చేస్తారనే విషయం కూడా నేను తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ థర్మల్ డ్రోన్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడిసైట్లో ఇటీవల జరిగిన 2 చిరుతలు కూడా ఈ డ్రోన్ ద్వారా వాళ్ళు కనిపెట్టారు. అంటే థర్మల్ డ్రోన్ అనేది నైట్ టైం వెళ్ళిన తర్వాత మనిషిలో ఉన్న థర్మల్ ఎంతవరకు వస్తుంది, అది జంతువా మనిషి అనేది కూడా దాని ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇటీవల సిక్కిరిసాట్లో జరిగిన ఒక చిరుతను 2 చిరుతలు తిరిగితే ఒక చిరుతను కూడా డ్రోన్ ద్వారా పట్టుకున్నారు. ప్రస్తుతం మన వెనక తిరుగుతున్న డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్. ఇది పొలాలకు వెళ్ళడం, పిచ్చికారు చేయడం, వాటర్ ఎక్కడ లేదా వాటర్లో వాటర్ చేయించడంతో పాటు రకరకాలు చేస్తుంది. రైతులకి చాలా ఉపయోగం ఉంటుందని డ్రోన్ చెప్తున్నారు. అసలు ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది, డ్రోన్లో ఎన్ని రకాలు ఉన్న విషయాన్ని మనతో డ్రోన్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా మనకు చెప్తారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడి డ్రోన్ ఉపయోగాలు ఏంటి, ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, డ్రోన్స్ కోర్సు నేర్చుకోవాలంటే ఏం చాలా విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. డ్రోన్ ఎలా పనిచేస్తుంది, డ్రోన్లో ఎన్ని రకాలు అనే విషయం తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం నాదర్గుల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చాం. అసలు డ్రోన్లు ఏ విధంగా పనికొస్తాయి, కేవలం రైతులకే పనికొస్తుందా, లేదా అదేవిధంగా యుద్ధంలో చేసే ఆర్మీకి కానీ పనికొస్తుందా, లేదు గ్రేహౌండ్స్ దళాలకు పనికొస్తాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రస్తుతం డైరెక్టర్ తెలంగాణ ఏవియేషన్ అకాడమీ. ఆయన అడిగి డ్రోన్లు ఏ విధంగా కేవలం ఆర్మీకే పనికొస్తుందా, లేదు రైతులు కూడా ఏ విధంగా పనికొస్తుంది విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ చెప్పండి. దాదాపు ఒక లెజెండ్ మీరు చెప్పాలి ఏవియేషన్లో. ఇక్కడ డ్రోన్స్ కూడా మీరు మీకు అకాడమీలో నేర్పిస్తున్నారు. అవునండి.
ఇక్కడ డ్రోన్ అసలు ఎలా పనిచేస్తుంది? డ్రోన్ వల్ల అంటే రైతులకు ఎలా యూజ్ అవుద్ది, ఆర్మీకి ఎలా యూజ్ అవుద్ది, అదేవిధంగా పోలీసు కానీ గ్రేహౌండ్స్కి ఎలా యూజ్ అవుద్ది? ఇటీవల మీరు ఇక్రిసాట్లో 2 పులుల కోసం కూడా డ్రోన్ యూజ్ చేస్తాం. అంటే డ్రోన్ అనేది కేవలం అగ్రికల్చర్ గా కాకుండా థర్మల్ డ్రోన్స్ కూడా వచ్చాయి. అవును. అవి ఎలా పనిచేస్తాయి అనే విషయం ఒకసారి చెప్పండి. ఇప్పుడు డ్రోన్స్ బేసిక్గా ఇది డిఫెన్స్లో యూజ్ చేస్తున్నారు, ఆర్మీలో యూజ్ చేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్లో యూజ్ చేస్తున్నారు, నేవీలో యూజ్ చేస్తున్నారు, పోలీస్లో యూజ్ చేస్తున్నారు, అండ్ సర్వేయింగ్ కొరకు, మ్యాపింగ్ కొరకు, మన డేటా ప్రాసెసింగ్ కొరకు, ఎన్నో కన్స్ట్రక్షన్లో కూడా యూజ్ చేస్తున్నారు. మన రైల్వే ట్రాక్స్ ఉంటే రైల్వే ట్రాక్స్ ఇన్స్పెక్షన్ కూడా వాడుతున్నారు, ప్రాజెక్ట్స్ కొరకు వాడుతున్నారు, కెనాల్స్ ఎక్కడెక్కడ అక్కడ కూడా వాడుతున్నారు. మెనీ యూసేజ్ ఆఫ్ దిస్ డ్రోన్స్ and different sizes are there which can be used for a different purpose. See, we have signed an agreement with ISRO. With ISRO chairman Dr. Somnath Garu in the presence of CM to train their scientists in our academy, and we train them as per the DGCA syllabus for 5 days. 3 days we do the ground training, and 4th and 5th day we do the flying training for them. సార్, ఈ అకాడమీలో ఎన్ని కోర్సు ఉన్నాయండి? We got a flying pilots, commercial pilots course is there. We have drone pilots training course is there. We have aircraft maintenance engineering is there. We also got MSc aviation program. These are the 4 courses we run. సార్, ఇప్పుడు మనం చూసిన డ్రోన్ ఉంది. అవునండి. ఈ డ్రోన్ అగ్రికల్చర్ లకైనా వేరే దానికి కూడా పనికొస్తుంది? ఇది అగ్రికల్చర్కి వాడచ్చు, ఇది మనం వేరే ఏ పనికైనా వాడచ్చు అనమాట. ఇట్స్ గాట్ సమ్ పేలోడ్ ఇస్ దేర్. ఇట్ కెన్ క్యారీ సమ్ మెటీరియల్. అగ్రికల్చర్లో వాడాలంటే దట్ కెన్ బి యూస్ ఫర్ స్ప్రేయింగ్. సపోజ్ యూ ఆర్ క్యారింగ్ ఎ మెడిసిన్స్ అక్రాస్ ది రివర్, సో ఇట్ కెన్ క్యారీ మెడిసిన్స్ ఆల్సో టు అక్రాస్ ది రివర్ ఆర్ అక్రాస్ ది మౌంటైన్స్ వేర్ దెర్ ఇస్ నో నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ నాట్ దేర్. So this can be used as a transportation. Okay. Depending on our requirement, we can increase the size of it. Oh. The bigger the requirement, more weight it has to carry, we can use a bigger drones also. ఎన్ని సైజులు ఉన్నాయి సార్ మీరు డ్రోన్లు? Oh, drone are different, maybe hundreds and sizes are there. ఈ సైజ్ ఏంటంటారు? Each size is just a medium size. స్మాల్ సైజ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, బిగ్గర్ సైజ్ ఉంటుంది, ఇంకా దీనికంటే చాలా పెద్దవి ఉంటుంది, విచ్ ఇస్ నార్మల్లీ యూజ్ ఫర్ ది డిఫెన్స్ పర్పస్. విచ్ యూ మస్ట్ హావ్ సీన్ బిట్వీన్ ది వార్ బిట్వీన్ ది అదే మన రష్యన్ అండ్ డ్రోన్ పైన అంటే వాటర్ అందులో కింద పడుతుందా? అవునండి. ఆర్మ్స్ ఏవైతున్నాయో ఆర్మ్స్ కు హోల్స్ ఉంటాయి అనమాట. కింద వైట్ ఉంది కదా, అక్కడ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి దట్ స్ప్రేయింగ్ మెటీరియల్ గోస్ ఇన్ టు దాట్ అండ్ ఇట్ స్ప్రేస్. మేము యాక్చువల్గా అవసరం ఉంటే ఎప్పుడన్నా ఇక్రిసాత్ వస్తే వీఆర్ ట్రైనింగ్ ఇక్రిసాత్ సైంటిస్ట్ విత్ అస్, అండ్ ఆల్సో వీఆర్ టేకింగ్ దెమ్ టు దేర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ నియర్ మెదక్, అండ్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఆన్ ది అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఆల్సో హౌ దిస్ డ్రోన్స్ కెన్ బి యూస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్. It can be used for the drone వచ్చింది ఎలా యూస్ చేస్తాం? Thermal is a camera. Thermal is a camera. It works in day and night anytime. Like now, ICRISAT has got 2 leopards are there. One was caught, one is not caught. So now they would like to locate it where it is and its activities, because it can cause dangerous to the animals living nearby, or it can even become a man-eater also. It can uplift the children or man also. అందుకొరకని they are interested to catch the second one also. So దాని కొరకు now our drone people have taken the drone with a thermal camera. Okay. And with that camera, even in the night, it can see the movement of the animal. And that is how it will be helpful to locate it. అంటే ఇది కాకుండా ఇంకా దేనికి ఏ పర్పస్ మీద వాడుతుంటారు? అదే అంటున్నా, ఇప్పుడు డిఫెన్స్లో దే ఆర్ యూజింగ్, ఉక్రెయిన్ వార్లో వాడుతున్నారు. అక్కడ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో యూజింగ్ డ్రోన్స్ ఫర్ ది డిఫెన్స్ పర్పస్. Various purposes it can be used by the defense, even army. Now, army also in Chhattisgarh and all those places where they are facing the Naxalites and all that, they are being used. Police is using for tracking this Naxalite movement. So in the border areas of Telangana and Chhattisgarh, etc., those Naxalite movements are also being located by the help of the drones. So with the result, what happens is the drone identifies their location
and that information comes to us. In the data processing, we process it, and then we see that that they send their military forces or the police people to go and surround that area, and then they have the encounter with those people and kill them or catch them or whatever it could be. ఓకే, కానీ కామన్ మ్యాన్కి ఏం యూజ్ఫుల్ ఉంటుందండి? Common man, you might have seen in the functions, in the Video shooting. shooting is done. So it takes the photo of all the people participating in the function, whether they are having a lunch or dinner or some marriage function is going on. Everything can be recorded with the drone, and that can be taken into the prints, and it can be recorded and shown to the people also. ప్రస్తుతం మనం 172 ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ఉన్నాం. ఎయిర్ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుంది, ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఎంత వెయిట్ ఉంటుంది, ట్రైనింగ్ తీసుకున్న పైలట్ పర్సన్ అంత ఉన్నారు. పైలట్ పేరు జేమ్స్ గారు. జేమ్స్ గారు నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి, దీని వర్క్ ఎలాగ ఉంటుంది, ఎంతమంది కెపాసిటీ ఉంటుంది, దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది? సార్ ఇది సెస్నా 172 ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో మ్యాక్సిమం ఇది అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ట్రైనింగ్కి యూజ్ చేస్తారు. ఇది 4 సీటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో మంచి ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ సార్ ఇది. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చాలా ఫేమస్ ఎయిర్క్రాఫ్ట్ ఇది సెస్నా 172. అండ్ దిస్ వర్షన్ అంటే చాలా అడ్వాన్స్డ్ వర్షన్, అంటే ఫుల్ గ్లాస్ కాక్పిట్ అన్నీ ఉంటుంది. ఇది మోడర్న్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటుంది. సో అన్ని డిస్ప్లేస్ అన్నీ అలాగా ఆల్మోస్ట్ లైక్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది 4 సిలిండర్ ఇంజిన్ ఇది. సో ఆల్మోస్ట్ 1500 kilos వెయిట్, 4 members తీసుకొని పోవాలి సార్. రేంజ్ ఆల్మోస్ట్ మీకు క్లోజ్ టు 500 nautical miles వరకు రేంజ్ ఉంటుంది ఇది. సో ఇది మంచి ట్రైనింగే ఉంటాయి, యూస్ చేస్తారు. ఇది ప్రైవేట్ వాళ్ళు కూడా యూస్ చేస్తారు, బట్ మాక్సిమం ఇది ట్రైనింగ్కే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది ట్రైనింగ్కి స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్. సార్ మీరు ఎక్కడ తీసుకున్నారు ట్రైనింగ్? మీరు ఇక్కడ నేను తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో నేను ట్రైనింగ్ చేస్తాను. మళ్ళీ అక్కడనే ఇప్పుడు నేను చీఫ్గా ఉన్నాను. ఎంతకాలం తీసుకున్నారు ట్రైనింగ్ మీరు? 2010లో సార్, 2009. ఒకవేళ పైలట్ కోచింగ్ కావాలంటే ఏం చేయాలండి? క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? క్వాలిఫికేషన్ ఇప్పుడు 10+2 చేయాలి సార్. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంపల్సరీ కావాలి. ఇప్పుడు యాక్చువల్గా కొత్త రూల్ వస్తుంది, ఈవెన్ కామర్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. అది నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం లేవు, అది సైన్స్ సబ్జెక్ట్ రాయాలి. తర్వాత యావరేజ్ 65% రిక్వైర్మెంట్ అది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ క్లాసెస్ చేయాలి, అది 300 hours 400 hours గ్రౌండ్ ట్రైనింగ్ చేయాలి. ఒక ఆల్ ఇండియా పేపర్స్ రాయాలి, ఒక 6 papers ఉంది, DGCA పేపర్స్ అన్ని. సో ఒక కంప్యూటర్ నంబర్, మెడికల్స్ అన్ని చేసి తర్వాత 6 papers రాయాలి. 6 papers క్లియరింగ్ తర్వాత 200 hours ఫ్లయింగ్ చేయాలి మినిమం రిక్వైర్మెంట్. 200 hours ఫ్లయింగ్ చేయాలి. సింగిల్ చేయవచ్చు, లేదంటే సింగిల్ ప్లస్ మల్టీలో చేయవచ్చు, ఎట్లనా చేస్తారు. సో రిక్వైర్మెంట్ డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్ దే కెన్ ట్రైన్ హౌఎవర్ చేయొచ్చు. అండ్ టోటల్గా ఎంత 1 year ఉంటుందా? ఇది యూజువల్ మినిమం 12 months to 18 months టైం పడుతుంది, డిపెండింగ్ ఆన్ ది పేపర్ క్లియరెన్స్, హౌ లాంగ్ దే విల్ టేక్ టు క్లియర్ ద పేపర్. అండ్ ఆల్ ఇండియా పేపర్. ఇక్కడ మీరు ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు? నేను చీఫ్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నాను. ఓకే, ఎంత ప్యాకేజ్ ఎంత ఉంటుంది? అంటే ఎవరైనా ఆర్డినరీ పర్సన్ కూడా రావాలనుకుంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఫైనాన్షియల్ ఉంటుంది సార్. ఇంకొక ఏమంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇస్తారు యూజువల్గా. ఇప్పుడు ముందు లేవు అది, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళస్ కూడా ఇప్పుడు మాక్సిమం స్టేట్ బ్యాంక్స్లో అనుకుని గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా లోన్ ఇస్తారు. సో యూజువల్గా ఆల్మోస్ట్ 75 to 80% ఇప్పుడు లోన్ ఇస్తారు యూజువల్గా. జేమ్స్ గారు, మనం ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నాం. ఎయిర్ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుంది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే ఏం చేయాలి, ఎంత వెయిట్ ఉంటుంది విషయం పైలట్ జేమ్స్ అని తెలుసుకున్నాం. జేమ్స్ గారు, ఇప్పుడు మనం ప్రస్తుతం ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నాం. ఫస్ట్ ఏ విధంగా ఇంజిన్ ఆన్ అవుతుంది? ఇది నార్మల్ 2-3 మెథడ్స్ ఉంటుంది. దీని మెథడ్లు అంటే ఇప్పుడు మిక్చర్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ మిక్చర్ ఇది థ్రాటిల్ నార్మల్ గా కార్ అలాగ టైప్, పాత కార్ అలాగ టైప్ కీ ఉంటుంది, దీన్ని పెట్టుకుని స్టార్ట్ చేద్దాం. ఓకే,
బట్ ఇక్కడ సిస్టమ్ చూడండి, ఇది వెరీ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇది. ఇది ఇక్కడ స్టాండ్ బై ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కదా, ముందు ఎయిర్క్రాఫ్ట్స్ లో దీనే ఉంది ఇన్స్ట్రుమెంట్స్. ఓకే ఇప్పుడు కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ లో అన్ని అడ్వాన్స్ ఎయిర్క్రాఫ్ట్స్ లో ఈ డిస్ప్లే వస్తుంది. ఓకే ఇది సేమ్ ఎయిర్లైన్స్ లో పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ లో ఎట్లా ఉంటుందో సేమ్ డిస్ప్లే ఇది. సో ట్రాన్సిషన్ అంటే ఇక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత ఎయిర్లైన్ వెళ్ళాలంటే ఇది మంచి ఈజీగా ఉంటుంది దానికి. నేర్చుకున్న వాళ్ళకి స్టూడెంట్స్ కి బెనిఫిట్ బెస్ట్ ఇది. ఓకే మా దగ్గర ఇంకొక టైప్ ఉంటుంది, దాని ఇక్కడ సేమ్ 172 లో ఇంకొక మోడల్ ఉంది, దాని ప్రెస్ టు స్టార్ట్, దాంట్లో కీ ఏం లేవు, జస్ట్ ప్రెస్ టు స్టార్ట్ ఉంటుంది అది. ఓకే ఫస్ట్ వన్ స్టార్ట్ అయినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఆన్ చేయాలా? అవసరం లేదు సార్, అది ఫ్లయింగ్ పోతున్నా అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేదంటే గ్రౌండ్ మూవ్మెంట్స్ అన్ని జస్ట్ గ్రౌండ్ బ్రీఫింగ్ అన్ని చేస్తామంటే వితౌట్ సీట్ బెల్ట్స్ జస్ట్ యూజువల్ గా స్టూడెంట్స్ బ్రీఫింగ్ సిమ్యులేటర్ లో చేస్తాం, లేదంటే ఇప్పుడు స్టార్ట్అప్ ప్రొసీజర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక మాస్ బ్రీఫింగ్ పెడతాం, అట్లా చేస్తాం. ఓకే చేయండి. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇది ఏవియానిక్స్, ఇది రేడియోస్ అన్ని ఆన్ అవుతుంది సార్. కంట్రోల్ రూమ్కి మీరు మెసేజ్ ఇస్తారా? ఏటీసీకి మెసేజ్ వస్తుందా? వస్తుంది సార్. ఒక చూడండి, ఇది మ్యాప్ అన్ని GPS లొకేషన్స్ అన్ని దీంట్లో వస్తుంది. సార్ మన ఫ్యూల్ చెక్ చేసుకోవడం ఎలా ఉంటుంది? అదే ఇక్కడ ఉంది ఫ్యూల్ క్వాంటిటీ ఆప్షన్, సిస్టమ్ పెడితే ఇక్కడ వస్తుంది ఫ్యూల్ ఫ్లో ఎంత ఉంటుంది, ఎంత ఫ్యూల్ యూజ్ చేస్తాం, ఎంత రిమైనింగ్ ఉంటుంది. చూపిద్దాం సార్. ఇదంటే ఇది కంట్రోల్ కాలం, ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్. కింద చూసుకొని అక్కడ పెడల్ ఉంటుంది, ఇది ఫర్ గ్రౌండ్ మూవ్మెంట్ అండ్ మన ఎయిర్క్రాఫ్ట్ లో స్టెబిలిటీ. ఇది టేక్ ఆఫ్ అప్పుడు ఇట్లా ఇట్లా ఉంటుంది, గ్రౌండ్ మూవ్మెంట్స్ అన్ని స్టెబిలైజింగ్ మూవ్మెంట్స్ అన్ని. సార్ అది రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ఆల్ ఎయిర్క్రాఫ్ట్స్ కు అవసరం లేవు కోపైలట్, అన్ని ఎయిర్క్రాఫ్ట్స్ కు కోపైలట్ అవసరం లేవు. కోపైలట్స్ అవసరం ఒక రిక్వైర్మెంట్ ఉంటే కోపైలట్ అవసరం, లేదంటే ఒకటి పైలట్ చాలంటే ఒకటి పైలట్ చాలు. ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్ లో ఒకటి పైలట్ చాలు, ఒక పైలట్ చాలు. ఇది 3 passengers తీసుకొని పోవాలి. పైలట్ డ్యూటీ ఏముంటుందండి? కోపైలట్ డ్యూటీస్ ఏముంటాయి? ఇప్పుడు కోపైలట్ రిక్వైర్మెంట్ ఆ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ లో రిక్వైర్మెంట్ ఉంది, రూల్స్ ప్రకారం కోపైలట్ అవసరం అని రిక్వైర్మెంట్ ఉంది, అందుకు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు సిల ఎయిర్క్రాఫ్ట్ లో ఒకటి పైలట్ చాలు, ఆనే కమాండర్ ఆనే అన్ని తీసుకుంటారు, అన్ని చేసుకుంటారు. ఇప్పుడు ఒకటే చెప్పి ఈ ఎయిర్క్రాఫ్ట్ లో ఒక పైలట్, రూల్స్ ప్రకారం దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఒక పైలట్ చాలు. సో ఇప్పుడు ప్రైవేట్ లో యూజ్ చేసామంటే ఒక పైలట్ 3 passengers పోవాలి. ఇప్పుడు ఇక్కడ రన్వే ఉంటుంది సార్, రన్వే క్లియరెన్స్ చూసిన తర్వాత వీఆర్ ఎంటరింగ్ ద రన్వే. రన్వే క్లియరెన్స్ ఎక్కడ తెలుస్తుందండి? ఇప్పుడు ఆర్టీలు అడగాలి సార్, ఇక్కడ నాదర్గూడలో ఆర్టీ లేవు, జస్ట్ నార్మల్ గా ఎవరు ఆపరేట్ చేయాలంటే ఓన్లీ వీఆర్ దేర్, ఒకటే నార్మల్ గా చేయొచ్చు. Mr. Golf Bhutan, Roger Sadam approved runway 27, QNH 1013, information
X-ray Alpha, time check with the manner. సార్ రన్వే ఎంత పొడవు ఎన్ని కిలోమీటర్ పొడవు ఉంటే బెనిఫిట్ ఉంటుంది ట్రైన్ క్వాలిటీ? ఇది కిలోమీటర్స్ లేవు సార్, యూజువల్గా ఫీట్లో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాదర్గోల్ ఫీట్ రన్వేలో ఉన్నాం. ఈ ఎయిర్క్రాఫ్ట్కి యాక్చువల్గా 1300 ఫీట్ టేక్ ఆఫ్ రన్ ఉంటుంది, ల్యాండింగ్ 1800 ఫీట్ ఉంటుంది. సో 2500 ఫీట్ ఉంటే ఈ ఎయిర్క్రాఫ్ట్కి చాలు. ఇప్పుడు ఇది 3200 ఫీట్ ఉంటుంది. ఇది బేగంపేట ఎయిర్పోర్ట్ ఉందంటే అది ఆల్మోస్ట్ 10,000 ఫీట్ ఉంటుంది. అది కమర్షియల్ ఎయిర్పోర్ట్. సో కమర్షియల్ ఎయిర్పోర్ట్ అంటే ఆయనకి స్పెసిఫిక్గా రూల్స్ ఉంటుంది, అట్లా చేయాలని. ఇది అన్కంట్రోల్డ్, ఇది జస్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ అని ఈయనకి సెపరేట్గా రూల్స్ ఉంటుంది. దాని కూడా ఇప్పుడు రన్వే అంటే ఈ మార్కింగ్స్ ఉండాలి, ఈ నంబర్స్ ఉండాలి, రన్వే అంటే ఇట్లా వైట్ మార్కర్స్ ఉండాలి, ఇది అన్ని రూల్స్ ప్రకారం ప్రాపర్గా చేయాలి. సో మినిమం 3,500 ఫీట్ ఉందంటే ట్రైనింగ్ మంచిది. ఓకే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత ఉంటుంది రన్వే? శంషాబాద్ ఎయిర్పోర్ట్ 12,000 ఫీట్ ఉంటుంది సార్. అది ప్లస్ అది ప్యారల్ రన్వేస్, 2 పక్కనే రన్వేస్ ఉంటుంది. సో ఒక రన్వే 12,000 ఫీట్ ఉంటుంది, ఇంకొకటి సెకండరీ రన్వే 10,000 ఫీట్ ఉంటుంది. ఓకే, అంటే సడన్గా మనం టేకాఫ్ అవ్వడానికి ఎంత ఎన్ని మీటర్ల వరకు జర్నీ చేయాలండి? యూజువల్గా ఈ ఎయిర్క్రాఫ్ట్ సార్ ఆల్మోస్ట్ 1000 ఫీట్ చాలు సార్. 1000 ఫీట్ రన్ చేసి టేకాఫ్ 1000 ఫీట్ యూజువల్గా 800 ఫీట్ రన్ చేసి తర్వాత టేకాఫ్ అవుతుంది. ఓకే, సో ల్యాండింగ్ అప్పుడు 1000 to 1500 ఫీట్ కావాలంటే, స్లో డౌన్ చేయాలంటే హార్ష్ బ్రేకింగ్ చేయవద్దు, నార్మల్ బ్రేకింగ్ చేస్తా అంటే 1000 to 1500 ఫీట్ చాలు. ఓకే, కొన్నిసార్లు ల్యాండింగ్ అవుతున్నప్పుడు జర్క్లు వస్తుంటాయి, ఎందువల్ల ల్యాండింగ్ అవుతున్నప్పుడు జర్క్ వస్తుంటుంది? అది నార్మల్గా ఉంటుంది సార్. ఏంటంటే అది ప్రెషర్గా, ఇప్పుడు టెంపరేచర్స్ ఉంది కదా, సో రబ్బర్ టైర్స్ అది టెంపరేచర్లో పెట్టంటే సో స్మాల్గా జర్క్ ఉంటుంది. సమ్ టైమ్స్ విండ్ వస్తుంది, లేదంటే ఇప్పుడు మేము ఒక డైరెక్షన్లో ఉన్నాం కదా, ఇప్పుడు నెంబర్ 280లో ఉన్నాం హెడ్డింగ్. సో 280లో ఇప్పుడు హెడ్డింగ్ ఉన్నాం, నెంబర్ చూడండి 28 ఉంటుంది. సో రన్వే 28లో ఉంటుంది. ఇప్పుడు విండ్ డైరెక్షన్ చూద్దాం. సో విండ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు విండ్ డైరెక్షన్ 360 degrees లో ఉంటుంది. ఎట్లా వస్తుంది అన్ని చూసి రన్వే ఎట్లా, ఇప్పుడు 280 అంటే విండ్స్ అక్కడి నుంచి వస్తుంది, ఫ్రంట్ నుంచి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, టెంపరేచర్స్ అన్ని అది ల్యాండింగ్ అప్పుడు అది డిసైడ్ చేయాలి. సార్ చాలా మంది పైలట్స్ కి కిస్ ల్యాండింగ్ చేస్తేనే మంచి మార్కులు అంటారు కదా, ఏముంటుంది సార్ కిస్ ల్యాండింగ్? సార్ అది కిస్ ల్యాండింగ్ అంటే స్మూత్ ల్యాండింగ్, అదే బటర్ ల్యాండింగ్ అంటారు. బటర్ ల్యాండింగ్ అంటే అది యూజువల్గా అన్ని మాక్సిమం ల్యాండింగ్స్ అందరూ అదే ట్రై చేస్తారు. బట్ యూజువల్గా ఏమంటే అది మంచిగా చేస్తే అంటే అది వస్తుంది, బట్ యూజువల్గా నాట్ ప్రిఫర్డ్. అంటే సేఫ్ ల్యాండింగ్ చేయాలి, అదే కాన్ఫిడెంట్ ఉండాలి. బటర్ ల్యాండింగ్ అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు రన్వే మీద వాటర్ ఉంది, లేదంటే ఒక ఏమో డెబ్రీస్ ఏమో ఉందంటే అప్పుడు స్మూత్ ల్యాండింగ్ చేస్తే అది వేస్ట్ అయిపోతుంది. ఏమంటే స్కిడ్డింగ్ వస్తుంది, ఏమో వస్తుంది, అప్పుడు కొంచెం హార్డ్ ల్యాండింగ్ చేయాలి. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆ డిసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు రన్వే మీద ఉన్నాం, ఓకే, ఇప్పుడు పవర్ ఇస్తే ఎయిర్క్రాఫ్ట్ స్ట్రైట్గా స్పీడ్ వస్తుంది, తర్వాత టేక్ ఆఫ్ అవుతాం, రైట్. బట్ ఇప్పుడు నేను స్లోగా రన్వే చూద్దాం. గేర్లు ఏం లేవు సార్, జస్ట్ ఇప్పుడు బ్రేక్లో ఉన్నాం, బ్రేక్ రిలీజ్ చేసి ఇక్కడ పవర్, ఇక్కడ ఒక థ్రాటిల్ ఉంటుంది, దీంట్లో పవర్ ఇస్తే ఇక్కడ చూపిస్తుంది నాకు ఎంత పవర్ వస్తుందండి. సో మినిమం ఒక 2000 RPM వస్తుంది. ఆ తర్వాత మినిమం ఒక 55 to 60 knots, అదంటే ఆల్మోస్ట్ డబుల్ కిలోమీటర్ స్పీడ్, అంటే ఆల్మోస్ట్ డబుల్లో ఉంటుంది. సో 110 km/h స్పీడ్లో పోతుంటే ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అవుతుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఆ స్పీడ్లో టేకాఫ్ అవుతుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే సార్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే చాలా ఎమర్జెన్సీస్ ఉంటుంది సార్. ఇప్పుడు మాకు ఇంజిన్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుంది, పవర్ రాలే, లేదంటే ఇంజినే పోయింది, ఫ్యూల్ ప్రాపర్గా లేవు. సో చాలా డిఫరెంట్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఉంది, చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంది. సో ఆ ప్రొసీజర్స్ గురించి అదే 200 hours ట్రైనింగ్లో ఆల్మోస్ట్ ఒక 20-30 hours అది ఎమర్జెన్సీ గురించి ట్రైనింగ్ చేస్తారు. మళ్ళీ సిమ్యులేటర్ సెటప్స్ ఉంది, దాంట్లో ఫిక్స్డ్, దాంట్లో ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో అన్ని ఎమర్జెన్సీ ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఇంజిన్ ఫెయిలర్ ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ చేస్తాం, బట్ ప్రాక్టీస్లో కూడా ఏం అవ్వచ్చు. సో అందుకే సిమ్యులేటర్లో అదే ఒక సెటప్ ఉంటుంది. సిమ్యులేటర్ ప్రాపర్గా ఒక ఎక్విప్మెంట్స్ పెట్టి అని, ఒక వీడియో సైజ్ అన్ని, ఒకే ఫుల్ ఎక్విప్మెంట్స్ అన్ని ప్రాపర్ కాక్పిట్ అగలా ఉంటుంది, దాంట్లో అన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఎయిర్క్రాఫ్ట్ అప్పుడు జస్ట్ సిమ్యులేషన్స్. అంటే ఇప్పుడు సేఫ్ ల్యాండింగ్ అంటే సార్, ఇప్పుడు అన్ని చూసి, ఇప్పుడు విండ్స్, ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్ ప్రాపర్ గా ఉండాలి, ఇప్పుడు అప్రోచ్ రన్వే మీద వస్తున్నప్పుడు ప్రాపర్ స్పీడ్ ఉండాలి, ప్రాపర్ స్టెబిలిటీ ఉండాలి. సో అప్పుడు ఒక 300 feet 400 feet లో అప్రోచ్ స్టెబిలైజేషన్ ఒక కాల్ ఉంది. అదేంటంటే రన్వే సెంట్రల్ గా ఉన్నాం, ఓకే, స్పీడ్ కరెక్ట్ గా ఉంది, అన్ని ATC క్లియరెన్స్ అన్ని తీసుకున్నాం, విండ్స్ మంచిగా ఉంటుంది, అన్ని ఓకే, కంఫర్టబుల్ గా ఉంది, ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు మంచిగా ల్యాండ్ అవుతుంది, ఒక ఇది కాల్ అవుట్ ఉంటుంది, అంటే స్టెబిలైజ్డ్ అప్రోచ్ ఒక కాల్ అవుట్. అది అన్ని ఎయిర్క్రాఫ్ట్స్, అన్ని ఎయిర్లైన్స్ అందరు SOPలో చేస్తారు. సో 500 feet లో స్టెబిలైజ్ చేసి అప్పుడు వస్తున్నప్పుడు సమ్ టైమ్స్ జస్ట్ బిఫోర్ ల్యాండింగ్ కూడా సడన్ గా ఒక విండ్ వచ్చు, సడన్ గా టెంపరేచర్ ఉంది. సో అప్పుడు హ్యాండిల్ చేసి ల్యాండ్ చేస్తారు. మాక్సిమం ల్యాండింగ్ అందరూ సేఫ్ ల్యాండింగ్ చేస్తారు. ఒకసారి బర్డ్స్ వచ్చా అనుకోండి, పక్షులు అటాక్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు సార్? బర్డ్స్ వస్తాయి. ఇప్పుడు సార్ యూజువల్గా ఇప్పుడు ATC క్లియరెన్స్ ఉన్నప్పుడు ఒక బర్డ్ వాచర్స్ ఉన్నారు. సో రన్వే సైడ్స్ లో బర్డ్ వాచర్స్,
అన్ని ఏటీసీలో ఒక పెట్రోల్ అన్నీ ఉన్నారు. ప్లస్ పైలట్స్ కూడా జస్ట్ బిఫోర్ టేక్ ఆఫ్ ఒక ఏరియా క్లియరెన్స్ ఉందా, ఏమన్నా బర్డ్స్ యాక్టివిటీ ఉందా అన్ని చూస్తాం. తర్వాత ఇప్పుడు టేక్ ఆఫ్ అయిన తర్వాత సడన్ గా బర్డ్ వచ్చి ఏం చేయొచ్చు. సో యూజువల్ ప్రొసీజర్ అంటే వేరే ఏం చేయొచ్చు. సో వీ విల్ ట్రై టు అవాయిడ్ మాక్సిమం. అప్పుడు చేయలేదంటే ఓకే, ఇన్ కేస్ ఇంజిన్ లో పోయిందో లేదంటే ఏమైందంటే ఒక ప్రొసీజర్ ప్రకారం SOP ప్రకారం ఏముందో మళ్ళీ వచ్చి ల్యాండ్ చేయాలి. ఒకవేళ ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి, డబుల్ ఇంజిన్ లో ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకొక ఇంజిన్ లో ఆపరేట్ చేయవచ్చు సార్. అట్లీస్ట్ ఇప్పుడు మా మల్టీ కూడా ఉంది, సింగిల్ ఇంజిన్ ఆపరేషన్ అట్లీస్ట్ 1 hour తో ఆపరేషన్ చేయవచ్చు. సార్ ఫైనల్ గా చెప్పండి, చాలా మంది యూత్ పైలట్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ పైలట్ ఇప్పుడు చాలా ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు ముందు నా ట్రైనింగ్ చేసినప్పుడు 2009-10 లో అంత ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అన్ని వచ్చి చాలా ఎక్స్పోజర్ ఉంది. మంచి ఫీల్డ్ అది, బట్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు జస్ట్ లైక్ డాక్టర్స్ అంటే లైఫ్ లాంగ్ ఎంత ప్రిపరేషన్ చేయాలో, పైలట్స్ వాళ్ళు కూడా కంటిన్యూస్ గా ప్రిపరేషన్ చేయాలి. ఏమంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టైం అప్పుడు టేక్ ఆఫ్ అంటే ల్యాండింగ్ అప్పుడు 100 పీపుల్స్ ఉన్నారు. సో 100 పీపుల్స్ కి రెస్పాన్సిబిలిటీ మా దగ్గర ఉంది. సో అన్ని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే జస్ట్ హాబీకి చేస్తారు, చేసి తర్వాత బిజినెస్ కి వెళ్ళిపోతారు, నాకు జాబ్ దొరకలే ఇట్లా పోతారు. సో ఇది ప్యాషన్ ఉందంటే ఇది మాక్సిమం ఇదే ట్రై చేయాలి, ఇదే చేయాలంటే అండ్ ఫుల్ ప్యాషన్ గా చాలా హార్డ్ వర్క్ చేయాలి. జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయండి, చాలా ఆపర్చునిటీస్ ఉంది సార్, వస్తుంది. ఇప్పుడు ఇండిగో చూసుకోండి సార్, లేదంటే ఎయిర్ ఇండియా చూసుకోండి, అన్ని చాలా ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్డర్ చేస్తారు. సో ఒక ఎయిర్క్రాఫ్ట్ రేషియో మినిమం 10 పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఈయన అట్లీస్ట్ మినిమం 200 ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకుంటారు. సో 10 అంటే మీకు చూసుకొని 2000 పైలట్స్ కావాలి. లేదని కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది సార్. ఇప్పుడు మేము ఇన్స్ట్రక్టర్ గా ఉన్నాం, సో ఈ ఇన్స్ట్రక్టర్ కావచ్చు, అసిస్టెంట్ నుంచి గ్రౌండ్ ఇన్స్ట్రక్టర్ ఆప్షన్ ఉంది, సిమ్యులేటర్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, తర్వాత ఇది చార్టెడ్ కంపెనీస్ ఉన్నారు, ప్రైవేట్ కంపెనీస్ ఉంది. సో చాలా డిఫరెంట్ కెరియర్స్ ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా అది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన క్రాప్ డస్టింగ్, క్రాప్ ఫార్మింగ్ అది కూడా ఇప్పుడు రావచ్చు. సో ఇప్పుడు డ్రోన్స్ కూడా ఇప్పుడు ఫేమస్ అవుతుంది. సో చాలా ఏవియేషన్ లో ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది. సో బట్ ప్రాబ్లం ఏమంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెద్దది ఉంది. అదే ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ప్రస్తుతం, వాళ్ళని అడిగి వాళ్ళకి తీసుకున్న ట్రైనింగ్ వెనక ఎలాంటి ఉద్దేశం ఉంది, తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారు, అసలు డ్రోన్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని మనం మాట్లాడదాం. స్టూడెంట్స్ చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నా పేరు గాయత్రి సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, పటాన్చెరు. సో నేను ఫార్మింగ్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ అంతా ఎక్కువైపోవడంతో సో ఈ డ్రోన్ టెక్నాలజీ తెలిసి ముందు డ్రోన్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి కొంచెం ప్రాసెస్ తెలుసుకొని సో ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం వచ్చాను సార్. సో నేను చాలా నేర్చుకున్నానని చెప్పాలి. ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నావు? ఇది 5 days ట్రైనింగ్ సార్. 2 days థియరీ మొత్తం అంతా చెప్పారు. ఒకరోజు డ్రోన్ పార్ట్స్ అసెంబ్లింగ్ ఎలా చేయాలి మొత్తం అంతా నేర్పించారు. లాస్ట్ 2 days ఈ ఫీల్డ్లోకి వచ్చి ప్రాక్టికల్గా ఎలా మొత్తం డ్రోన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది తీసుకున్న అగ్రికల్చర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. అండ్ యాక్చువల్లీ దీని తర్వాత కూడా కొంచెం ఇక్రిసైట్లో కొంచెం కోర్స్ ఉంది సార్, డ్రోన్ టెక్నాలజీస్. దివికా రెడ్డి గారు వీళ్ళే మాకు సజెషన్ చేశారు. సో స్ప్రేయింగ్ ఎలా చేయాలి ఏంటి మొత్తం పెస్టిసైడ్స్ కానీ ఏవి కానీ డ్రోన్ ద్వారా అంటే మ్యాన్ పవర్ యూజ్ చేయకుండా మొత్తం ఎలా హౌ టు వర్క్ అనేది తెలుసుకోవడం కోసం వచ్చాను సార్. సర్వే ల్యాండ్స్ కోసం సిద్ధమని వచ్చాను. ఇక్కడ డ్రోన్ బాగానే నేర్చుకున్నాను. దీని తర్వాత సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ NRSCలో మ్యాపింగ్ చేద్దామని కోర్స్ చేద్దామనుకుంటున్నాను. ఇక్కడ 2 days థియరీ క్లాస్ నేర్పించారు, ఫార్ములాస్ అవి ఎలా అవుతాయని. తర్వాత 3rd day అసెంబ్లీ అండ్ డిస్అసెంబ్లీ నేర్పించారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ 2 days ఫీల్డ్ ట్రైనింగ్ ఎలా డ్రోన్ నడుస్తుందో నేర్చుకున్నాను. హాయ్ సార్, నీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ నేర్చుకున్న ట్రైనింగ్ ఏ పర్పస్ నేర్చుకున్నావు, దేనికోసం? నా పేరు అరుణ్ సార్, నేను హైదరాబాద్లోనే ఉంటాను. సో బేసిక్గా నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, పాస్ట్ 3 years నుంచి ఫోటోగ్రఫీలో ఉన్నా. జస్ట్ ఐ వాంట్ అప్గ్రేడ్ మై సెల్ఫ్ త్రూ సినిమాటోగ్రఫీ. సో ఇప్పుడు నడుస్తున్న సినిమాటోగ్రఫీ మోస్ట్ ట్రెండ్ డ్రోన్. సో ఇది నేర్చుకొని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. आपका नाम क्या है, क्या पर्पस है? मेरा नाम मोहम्मद तौहीद है. आई एम इनटू एजुकेशन एंड मेरे सॉफ्टवेयर कंपनीज भी है विच आर इनटू सॉफ्टवेयर डेवलपमेंट, प्रोडक्ट एंड 3D प्रिंटिंग, IoT. इसकी मैं ट्रेनिंग्स भी देखता हूँ एंड वर्कशॉप्स करता हूँ. इट हैज़ बीन माई ड्रीम. मेरा पहले से बचपन का एक शौक़ था पायलट बनने का, बट इट नेवर हैपेंड. बट अभी आते हुए IoT एंड रोबोटिक्स का जो भी ट्रेनिंग्स देता हूँ, आई केम टू नो कि फॉर ड्रोन आई नीड टू हैव अ लाइसेंस टू फ्लाई अ ड्रोन. तो उसके बाद मैं बहुत सारे इंस्टीट्यूशंस देख रहा था, बट तेलंगाना स्टेट एविएशन एकेडमी मेरे को इतना करीब इसलिए दिखा बिकॉज दे हैव द हैंड्स ऑन एक्सपीरियंस फॉर द एविएशन एरोस्पेस.
तो उनके पास से जितना मिल सकता है एक्सपीरियंस दूसरों के पास से नहीं मिल सकता है, एंड इट हैपेंड टू बी ट्रू, क्योंकि जो थियोरिटिकल क्लासेस थे, जो एक्सप्लेनेशन था, इट वाज बियॉन्ड पार, ऐसा नहीं था कि कुछ भी कमी थी, विच आई थिंक पसंद आ रहा है? बहुत अच्छा था, इट वाज अबव माय एक्सपेक्टेशंस। इतने कम टाइम में जो DGCA का करिकुलम था वो बहुत अच्छे से एक्सप्लेन किया, और बहुत ही अच्छे एक्सपीरियंस्ड लेक्चरर्स थे। इवन कैप्टन टुक आवर क्लास, जो सिविल पायलट एविएशन लाइसेंस वाले होल्डर थे, वो भी आके क्लास लिए। इट वाज वेरी मच గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం తెలంగాణ ఏవి శాఖకు సంబంధించిన డ్రోన్ టెక్నాలజీ నేర్పుతున్న ఇన్స్ట్రక్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి స్టూడెంట్స్తో మనం మాట్లాడడం, వాళ్ళు చాలా అద్భుతాలు చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్న రంగంలోని మరింత ముందుకు వెళ్ళడానికి డ్రోన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా సహకరిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పారు. ఆ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి లైసెన్స్ కావాలంటే ఏం చేయాలి, మరి కొంతమంది రావాలంటే అకాడమీకి ఎవరికి అప్రూవ్ చేయాలనే విషయాన్ని సార్ అంటే తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, డ్రోన్ చూపించారు, మీ చేతిలోని డ్రోన్ గురించి చెప్పండి. అసలు డ్రోన్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడున్న యూత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే వాళ్ళ ప్రొఫెషన్లోనే ఉపయోగపడుతుందా, లేదు ప్రొఫెషన్ లేకుండా కొంతమంది ఫోటోగ్రఫీ కొంచెం అగ్రికల్చర్ చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుందా, సామాన్యుడికి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఒకటి. రెండు, ఈ అకాడమీలో చేరాలంటే మీ దగ్గరికి అప్రూవ్ చేయాలంటే ఎలా రావాలి? సో ఫస్ట్ మీ దగ్గర నుంచి చెప్పండి. సో డ్రోన్ ఉపయోగాలు చాలా ఉన్నాయండి. అది డొమైన్ పరంగా వాటిని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకోండి. అగ్రికల్చర్లో మీరు డ్రోన్ ద్వారా స్ప్రే చేయొచ్చు. స్ప్రే పెస్టిసైడ్స్ చేయొచ్చు, ఇంకా సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ కూడా చేయొచ్చు. అది ఇప్పుడు విస్తృతంగా యూజ్ చేస్తున్నారు అగ్రికల్చర్లో. ఎందుకంటే మ్యాన్ పవర్ మనకి ఆల్రెడీ ప్రాబ్లంగా ఉంది అగ్రికల్చర్లో. అండ్ పెస్టిసైడ్స్ని మనుషులు స్ప్రే చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దానికి లేబర్ కూడా షార్టేజ్ ఉంది. అండ్ ఇది చీప్గా తొందరగా చేయొచ్చు. అందుకని అగ్రికల్చర్లో చాలా యూజ్ చేస్తున్నారు. మ్యాన్ పవర్ తగ్గుతుంది, ఫైనాన్షియల్గా కూడా ఫైనాన్షియల్ బాగుంటుంది, తొందరగా కూడా టైం కూడా తగలుస్తుంది. కాబట్టి దానికి ఎక్కువ చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో బోత్ పెస్టిసైడ్స్ యూజ్ చేయొచ్చు, ఫెర్టిలైజర్ కూడా యూజ్ చేయొచ్చు. సో అది అగ్రికల్చర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాపింగ్ తీసుకుందాము. ఇంతకుముందు అంతా చైన్ సర్వీస్ చేసేవాళ్ళు, ప్లేన్ టేబుల్ సర్వీస్ చేసేవాళ్ళు. కానీ అది ఇప్పుడు కొత్త టెక్నాలజీ డ్రోన్ తోటి అదే సేమ్ ఫాస్ట్గా చేయొచ్చు, తొందరగా చేయొచ్చు, చీప్గా చేయొచ్చు. కాబట్టి దాంట్లో కూడా విపరీతమైన అడాప్షన్ ఉంది. సర్వేకి వితౌట్ డ్రోన్ ఇప్పుడు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇంతకుముందు మన స్టూడెంట్ ఫోటోగ్రఫీ అన్నారు. సో ఇంతకుముందు ఏ షాట్ మీరు ఈవెన్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ తీసుకుంటే అట్లీస్ట్ 30% ఫుటేజ్ ఏరియల్ ఫుటేజే ఉంటుంది. సో ఇంతకుముందు అంతా కష్టమైన ఈ క్రెయిన్స్ అవన్నీ యూజ్ చేసేవాళ్ళు. సో డ్రోన్ వల్ల మీరు చీప్గా చేయొచ్చు, ఫాస్ట్గా చేయొచ్చు, క్విక్గా చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్వేలెన్స్ పోలీస్ వాళ్ళు చేయొచ్చు, ఆర్ బార్డర్ సైట్స్లో కూడా చేయొచ్చు. అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ జనరల్గా యూజ్ చేస్తారు పోలీస్కి. మన తెలంగాణ పోలీస్ వాళ్ళకు కూడా మేము ట్రైన్ చేసాము. సో వాళ్ళకు కూడా ఒక డ్రోన్ యూనిట్ ఉంది, వాళ్ళకు కూడా లైసెన్స్ ఇచ్చాము. సో దే కెన్ ఫ్లై లీగల్లీ. సో ఆర్మీకి కానీ లేదా గ్రౌండ్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? అంటే మీరు చెప్తున్న పోలీసు సర్వేలెన్స్లో కూడా ఎక్కడ మాబ్ ఉంది, ఎక్కడ వైలెన్స్ అవుతుంది వాళ్ళు చూస్తారు, ఆ కంట్రోల్ రూమ్ కనెక్ట్గా ఉంటుంది. కానీ ఆర్మీకి లేదా అడవుల్లో ఉన్న వాళ్ళు పట్టుకోవడానికి, గ్రౌండ్స్కి కానీ వాటర్లో ఉన్న వాళ్ళు ట్రేస్ చేయడానికి ఆర్మీకి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ఏరియాస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ అనుకోండి, ఆ రిమోట్ పోలీస్ స్టేషన్స్ అనుకోండి, వాటిని గార్డ్ చేయడానికి కూడా పెరిమీటర్ సర్వేలెన్స్ అంటారండి. ఆ డ్రోన్ని ఎగరేస్తే దూరం నుంచి ఎవరు అప్రోచ్ అవుతున్నారు అనేది కూడా మనకి అర్థమవుతుంది. దానికి సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది కదండి. ఏది దీనికి జిఎస్ఎం అంటే మన ఫోన్ కనెక్టివిటీ అవసరం లేదు. దీన్ని ఆర్సీ అంటారు, రిమోట్ కంట్రోలర్ తోటి మనం దీన్ని కంట్రోల్ చేస్తాం. అది 2.4 GHz ఓపెన్ కమ్యూనికేషన్ అండి. సో దాంతో మనం దానికి ఏ విధమైన సిగ్నల్స్ అవసరం లేదు. ఓకే. అంటే చెట్లలోనే పుట్టల్లో ఉన్నప్పుడు
మనిషి చెట్టు కింద ఉన్నాడు అనుకోండి. సో నార్మల్గా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ అంటారండి. అంటే డ్రోన్కి దాన్ని అటాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా అంటే ఆర్జీబీ కెమెరాని, నార్మల్ కెమెరాని అటాచ్ చేయొచ్చు, లేదంటే థర్మల్ కెమెరాని అటాచ్ చేయొచ్చు. థర్మల్ కెమెరా వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఏ మనిషి అయినా జంతువు అయినా ఏదైనా కానీ ఈ పరిసర ఎన్విరాన్మెంట్ కంటే దాని టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఆ టెంపరేచర్ని ఈ సెన్సార్ ఐడెంటిఫై చేస్తుంది. అంటే చిమ్మ చీకట్లో కూడా ఓ మనిషి కానీ జంతువు కానీ ఏదైనా ఉంటే దాని సిగ్నేచర్ క్లియర్గా మనకి వీడియోలో కనపడుతుంది. ఓకే. సో అంటే అక్కడ మనిషి ఉన్నాడా జంతువు క్లియర్ కనపడుతుంది. అంటే మార్నింగ్ టైం డే టైం కూడా డే టైంలో కనపడుతుంది, నైట్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. సో బంకర్లో దాక్కున్నారు అనుకోండి, బంకర్ దాక్కుంటే కష్టం అండి. అంటే ఎక్కడన్నా ఫోలియేజ్ అంటే చెట్ల మధ్యన ఏదన్నా కవర్ తీసుకొని చీకట్లో దాక్కుంటే మాత్రం ఈజీగా కనిపెట్టచ్చు. ఇక్కడ బంకర్ లేదు, రాదు ఇంకా దానికి అంతవరకు ఇంకా డెవలప్ అవ్వలేదు. దాన్ని గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ అంటారండి. దానికి కూడా అంటే అది చేయాలంటే డిఫరెంట్ సెన్సార్స్ ఉన్నాయి, డిఫరెంట్ డ్రోన్స్ ఉన్నాయి, అది కొంచెం కాంప్లెక్స్. ఇప్పుడు ఈ డ్రోన్ లోనే ఫైరింగ్ చేసే డ్రోన్స్ రేంజ్ ఉన్నదా? అంటే అది ఆ ట్రైనింగ్ అది మేము చేయమండి, ఎందుకంటే ఇది సివిలియన్ యాక్టివిటీ. మేము చేసేదంతా డీజీసీఏ అంటే రెగ్యులేటర్ వాళ్ళు ప్రిపేర్ చేసిన కరికులం మాత్రమే మేము చెప్పాలి, అదే మేము చెప్తాము. ఓకే సార్, ఇప్పుడు డ్రోన్ ట్రైనింగ్ మీద నేర్చుకోవాలనుకోండి తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి రావాలంటే ఒక నార్మల్ మనీ ఇలాగ అప్రూవ్ చేయాలి? ఏం లేదండి, మాకు ఒక వెబ్సైట్ ఉంది, droneacademy.telangana.gov.in. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, droneacademy.telangana.gov.in. దాంట్లో వెళ్తే మా దగ్గర ఉన్న అన్ని కోర్సులు, అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. దాంట్లో రిజిస్టర్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్గా ఒక ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్లో మొత్తము ఫీజు డీటెయిల్స్, దానికి కావాల్సిన టర్మ్స్ కండిషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, సర్టిఫికేట్స్ అవన్నీ. సో అదర్వైజ్ ఒక ఫోన్ నెంబర్ ఉందండి, 9783333978. దీనికి కాల్ చేస్తే ఇమీడియట్గా మా స్టాఫ్ రెస్పాండ్ అయ్యి డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అంటే ఎన్ని రోజుల ట్రైనింగ్ అంటే 5 days? 5 days ట్రైనింగ్ అండి. ఎంత ఉంటుందండి ఫీజు 35,000 అండి. అంటే అందులో అన్ని కోర్సులు నేర్పుతారా, ఒక ఆపరేషన్ ఒకటే నేర్పుతారా? దానికి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ట్రైనింగ్తో పాటు మీకు ఒక లైసెన్స్ వస్తుందండి. జస్ట్ లైక్ మీకు కార్ డ్రైవింగ్ చేయాలంటే కార్ డ్రైవింగ్ వచ్చినంత మాత్రాన మీరు డ్రైవింగ్ చేయలేరు, మీకు లైసెన్స్ లేకపోతే చేయలేరు. అంటే ఆ లైసెన్స్ కూడా మేము ఇస్తాం. ఓకే. సో ట్రైనింగ్ ప్లస్ లైసెన్స్ కాస్ట్ అది. అంటే లైసెన్స్ ట్రైనింగ్తో పాటు ఏమైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ వచ్చాయి అనుకోండి, ఆ రిపేర్ కూడా నేర్పుతారా మీరు? రిపేరు మాకు అసెంబ్లీ డిసెంబ్లీ అని ఉంటుందండి, కోర్సులో భాగంగానే ఉంటుంది అది. దాంట్లో మీకు మొత్తం డ్రోన్ని ఎట్లా అసెంబుల్ చేయాలో కూడా నేర్పిస్తాం. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే అండి, మన దగ్గర మన స్టూడెంట్స్కి ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్లై చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసాం. సో అది చేయొచ్చు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు. మీద ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బయట ఎక్కడైనా ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలో కానీ ఎక్కడ మ్యారేజ్ దీంట్లో చేయాలన్నప్పుడు లోకల్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా? ఇది అవసరం లేదు? లేదండి, పర్మిషన్ పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఏంటంటే మొత్తం ఏరియాని యాజ్ పర్ రెగ్యులేటరు గ్రీన్, రెడ్, ఎల్లో జోన్స్ అని విభజించారు. గ్రీన్ జోన్లో ఉంటే మనం గ్రీన్ జోన్లో ఫ్లై చేయాలనుకుంటే మనకి ఎవరిని అవసరం లేదు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అంటారు. అంటే డ్రోన్ ఎప్పుడు కూడా మనకి కళ్ళకి కనపడుతూ ఉండాలి, బియాండ్ విజువల్ లైన్ ఫ్లై చేయకూడదు. ఇంకొకటి హైట్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది, అంటే 400 feet మాత్రమే మనము వెళ్ళాలి. అంటే డ్రోన్కి వెళ్ళగలిగే కేపబిలిటీ ఉండొచ్చు కానీ మనం వెళ్ళకూడదు. ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి కొన్ని, అవి పాటిస్తూ మనం ఫ్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ ఉండి కూడా కొంతమంది ముందుకు వెళ్తుంటారు, ఏదో సీక్రెట్ చూడాలి, ఏదో చూడాలి, ఆ విధంగా వెళ్తే మీరు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా? అది పోలీస్ ఫస్ట్ టైం సెకండ్ టైం అని చెప్పి వార్నింగ్ వదిలేస్తారా? అంటే దాన్ని అంటే ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత మాది కాదండి. మేము ట్రైనింగ్ ఇస్తాము, లైసెన్స్ ఇస్తాము, ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత డీజీసీఏది. వాళ్ళ దృష్టిలోకి వస్తే మాత్రము తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సార్, ఈ డ్రోన్ టెక్నాలజీ యూజ్ అవ్వడం వల్ల జరిగే బ్యూటీ ఏముంటుందండి? అంటే అడ్వాంటేజ్. సో కమర్షియల్గా తీసుకుంటే
ఏ పనైనా కానీ తొందరగా చేయడం అండి, అండ్ క్విక్గా చేయడము, Hmm. అండ్ అక్యురేట్గా చేయడం. Hmm. ఇంతకుముందు చెప్పినట్టు అగ్రికల్చర్ తొందరగా చేయొచ్చు, అదే మీకు టైం ఎకనామిక్ అండ్ టైం రెండు మ్యాపింగ్ సేవ తొందరగా చేయొచ్చు. ఇప్పుడు వీడియోగ్రఫీ తొందరగా చేయొచ్చు, సర్వేలెన్స్ తొందరగా చేయొచ్చు, అవును. ఫాస్ట్ చేయొచ్చు. సో రకరకాల ఇన్స్పెక్షన్ అని కూడా ఉందండి. Hmm. ఇన్స్పెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద అసెట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రిఫైనరీ ఆర్ పెద్ద పెద్ద అసెట్స్ ఉంటాయి. వాటిలన్నిటిని కూడా మనిషి ఎక్కి డిఫికల్ట్ కండిషన్స్లో చూసే కంటే దీనికి ఈ సెన్సార్లు పెట్టి దాన్ని డేటా అంతా తీసుకొని మనం ప్రాసెస్ చేస్తే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఈజీగా కనిపెట్టచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఎక్విప్మెంట్ ఇది FPV అంటారండి, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్. అంటే ఇది సో ఇది ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ అంటారండి. ఈ ట్రైనింగ్ కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇది చాలా ఫాస్ట్గా ఎగురుతుంది. ఇది యాక్షన్ సీక్వెన్సెస్ చేసే ఏరియల్ ఫోటోగ్రఫీస్ వాళ్ళకి చాలా పనికి వస్తుంది. ఇది నేర్చుకోవడానికి కూడా చాలా స్కిల్ అవసరము. అందుకనే దీనికి 2 weeks పెట్టాము దీనికి. ఇది యాక్షన్ ఫోటోగ్రఫీ చేసి హైదరాబాద్లో చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఏ ఫిలిం తీసుకున్నా కానీ యాక్షన్ సీన్స్ తీయాలి అంటే మనకి చెన్నై నుంచో లేదంటే ముంబై నుంచే వస్తారు. సో అండ్ దేర్ అర్నింగ్ పొటెన్షియల్ ఈజ్ ఆల్సో హ్యూజ్. పర్ డే దే చార్జ్ లైక్ thousands of rupees. సో ఇది హాబీగా నేర్చుకోవచ్చు, ప్రొఫెషన్స్గా కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మీకు ఇది మిలిటరీ వాళ్ళు ఈ మధ్య చాలా ఉపయోగిస్తున్నారండి. మీరు చూసే ఉంటారు యుక్రెయిన్ రష్యన్ వార్లో ఇది దట్ ఈస్ బేసికలీ ఎ డ్రోన్ వార్ బిట్వీన్ దిస్ కంట్రీ అండ్ దట్ కంట్రీ. వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దీనికి పేలోడ్లో ఒక బాంబు కానీ ఏదన్నా పెట్టి ఇది కమాకాజీ అంటే సూయిసైడల్ డ్రోన్ లాగా వెళ్ళి హిట్ చేయొచ్చు. సరే, ఈ డ్రోన్ మీరు పంపిస్తారు, అవును, దీన్ని కూల్చే శక్తి కూడా కొంతమంది ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంది కదా, కూల్చే శక్తి కూడా ఉంది. కూల్చే శక్తి న్యాచురల్గా కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో మీరు అది నేర్పుతున్నారా? మీరు లేదండి, కౌంటర్ లేదు, మీరు ఓన్లీ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ మాత్రమే. సో ఇది సూసైడ్ బాంబ్ కూడా వాడచ్చు. కానీ మేము అవన్నీ చెప్పట్లేదండి. నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే మా ట్రైనింగు 2 weeks ట్రైనింగు ఫర్ అడ్వాన్స్డ్ ఏరియల్ ఫోటోగ్రఫర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వదలుచుకున్నాము. మేము ఆర్మీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళకి ఏదన్నా ట్రైనింగ్ కావాల్సి వస్తే నేను తప్పకుండా ఇది ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నిస్తాను. మీతో టైప్ అయ్యి కొలాబరేషన్ ఎంతమంది ఏజెన్సీ అండి? సో మేము జనరల్గా మాది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తోటి టైఅప్ అయి ఉన్నామండి. ఫస్ట్ ఏంటంటే NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, దాంతో మా టైఅప్ ఉంది. మా డ్రోన్ పైలట్స్ అక్కడికి వెళ్తారు. అయిన తర్వాత NRSC వాళ్ళకి డ్రోన్ డేటా ప్రాసెసింగ్ని నేర్పిస్తారు, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి. అట్లాగే మా ఇంకొక MOU ICRISAT తోటి ఉందండి. మేము డ్రోన్ పైలట్ ట్రైనింగ్ నేర్పించిన తర్వాత అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళి అక్కడ స్ప్రేయింగ్ అది వాళ్ళని నేర్పిస్తారు, ఎందుకంటే వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్ట్ కాబట్టి. అట్లాగే ఇంకో రీసెంట్గా మంగళవారం మాకు సార్ MOU ఒకటి చేస్తున్నారు సర్వే ఆఫ్ ఇండియా తోటి. సర్వే ఆఫ్ ఇండియా తోటి మేము సేమ్ ఇక్కడ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ నేర్పిస్తాము. మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి దాంతో సర్వే ఎట్లా చేయగలుగుతాము, ప్రాక్టికల్ కాకుండా. అంటే ఈ 2 మిక్స్ అయితేనే అతను ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో ఇంకొకటి మేము చేసేది కూడా ఏంటంటే అండి, మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తాము. వీళ్ళకి వచ్చి జాబ్స్ ఎక్కడన్నా ఉంటే కూడా చేస్తాం. మా స్టూడెంట్స్ అంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా, ఎంప్లాయ్మెంట్ కావాలన్నా కానీ we will help them. And I'm proud to say that none of our students are unemployed. So whoever has done, ante some of the students are already employed and they come to us, but whoever so somebody who wants employment, we are there to help them, because we have a wide network of employers of drone pilots. టైం కలిసి రావాలన్నా, డబ్బులు మిగలాలన్నా డ్రోన్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ వాళ్ళు. ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఖాళీగా తిరగకుండా వాళ్ళకి జాబ్ ఇచ్చే బాధ్యత కూడా మాదే అంటున్నారు, చెప్తున్నారు.
మీరు ఖచ్చితంగా డ్రోన్ నేర్చుకోండి, మంచిగా వాడండి. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఈ వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో మన ఫ్యూచర్ బాగా డెవలప్ అవుతుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు, టైం కలిసి వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ఏవిసి అక్కడ రండి, అప్రోచ్ అవ్వండి. మీ స్కిల్ని మరింత పెంచాలంటే డ్రోన్ టెక్నాలజీ కూడా ప్లస్ అయితే మీరు అనుకుంది సాధిస్తారు. ఇది డ్రోన్ టెక్నాలజీపై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also. For doing so well.